తహసీల్దార్ గొప్పనే కదా, పెద్ద పోస్టే కదా. తహసీల్దార్లు కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు చదవకుండా కావచ్చు, ఎమ్మెల్యేలు చూపారే కాదు. ఇట్లా ఏదైనా ఫ్లైట్ ఎక్కాలా, ఎక్కాలంటే ఏం చేయాలా? పైసలు కావాలా, హోదా కావాలా. ఫస్ట్ హోదా కావాలా, హోదా ఉంటే పైసలు వస్తాయి, పైసలు ఉంటే ఫ్లైట్ ఎక్కుతాం. ఇవన్నిటికీ రీజన్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువుడు. ఏదైనా మీ భవిష్యత్తు బాగుపడటానికి आप लोग समझ में आ रहा తెలుగు మీరు ఎక్కడ బాగా చదువుకోవాలి. మన చదువు కొరకు ఇంత మంచి మనం టీచర్లు పెట్టుకున్నాం. టీచర్లు మనకు సరిపోకుంటే మన ముఖ్యమంత్రి గారు మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇంకా 11,000 గత 10 years నుంచి టీచర్స్ అపాయింట్మెంట్ చేయలే కదా, తెలంగాణ చెయ్యలే. మన భవిష్యత్తు ఇబ్బంది పెట్టే విధంగా చేశారు. కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలి, నా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమోషన్ తెచ్చుకుంటూ కొత్తగా కూడా 11,000 టీచర్స్ని అపాయింట్మెంట్ చేస్తా ఉన్నాం. అది కూడా మెరిట్ పైన ఎగ్జామ్స్ రాస్తాం. ఎక్కడ కూడా మనకు కావాల్సిన విద్యార్థులకు మంచి విద్యావంతులు టీచర్స్ వస్తే మా పిల్లలకు విద్యా అభ్యాసం బాగా వస్తుందన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. మరి మీకు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ బుక్స్లలో అన్నీ. పీడి గారు మీరు కూడా ఏదైతే నేను చూస్తూ ఉన్నానో, ఇదే క్లాస్ 7th క్లాస్, 7th క్లాస్కు మనం ఇంత అవగాహన చేస్తున్నాం, కానీ అవగాహనని యూజ్ చేస్తలేము. దయచేసి మీరు అందరు ఎడ్యుకేటర్స్ ఆలోచించాలి. ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని రాయండి. అవగాహన చేస్తూ ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీతో ఏమొస్తుంది, పేపర్ ఎట్లా వస్తుంది, కరెంట్ ఎట్లా ఫ్రీ వస్తుంది, అవన్నీ 7th నుంచే ఇస్తున్నాం. కానీ ప్రొడక్టివిటీ లేదు. ఒక బనీని తెచ్చుకోవాలంటే మన పక్కన బంగ్లాదేశ్ ప్రొడక్ట్ అక్కడికి వెళ్ళి వస్తుంది. మీ అందరికీ నేను బాధతో చెప్తా ఉన్నాను, కానీ మీ రైతులు కాకుండా మీకు కూడా, రైతులకు కూడా ఒక ఆలోచించాలి. 140 కోట్ల పాపులేషన్ అయిన తర్వాత చిన్నది కూడా ప్రొడక్ట్ లేకుంటే మనం అందరం ఎట్లా బతుకుతారు? అలా ఫ్యూచర్ అయింది పిల్లలు. ఈ ఇష్యూస్కు రండి మీరు దయచేసి, అధికారులకు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఏముంది, ముందు నేను చూసా 15 years కింద రామాయణం కూడా, రామాయణపేట అవతలు ఉండే లెఫ్ట్కి పోతూ ఉంటే ఏదో పట్టు పరిశ్రమ, పురుగుతో తీసేది, అవన్నీ క్లోజ్ చేసేసారు. అవి ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేయరాదు? డాక్రా సంఘ మహిళలు ఉన్నారు, ఊకరైన వాళ్ళకు 100-150 కోట్లు లోన్ ఇస్తున్నాం. ఈ అడ్డి నీ పైసలు నాకు ఇస్తున్నావు, నా పైసలు నీకు ఇస్తున్నావు. అదే తప్ప ప్రొడక్టివిటీ పెరగాలి, అయితేనే వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మన విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పిల్లలందరికీ కూడా పాఠ్య పుస్తకాలు, పుస్తులు ఇవన్నీ కూడా మొదటి రోజే ఇవ్వడం జరుగుతుంది. ఈ
స్కూల్ డ్రెస్సులు అనేటివి ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేవాళ్ళు. 10th క్లాస్ రండి. చేస్తున్నాం, మంచి ప్రోగ్రామ్ అని చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి మొన్న ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో చెప్తూ ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా సెమీ రెసిడెన్షియల్ పాఠశాల ఓకే మేడం 8th క్లాస్ వాళ్ళ తర్వాత ఒక్క నిమిషం ఇంకొకళ్ళు వచ్చి 9th ఉర్దూ మీడియం నుంచి మాకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లాకు తీసుకొచ్చిన మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే తలకు